వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా చేసుకునే చుక్కకూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చుక్కకూర కర్రీ, చుక్కకూర మిరియం అంటారు కదా, ఇది చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఆకుకూరల హెల్త్కి ఎంత మంచిదో ఇంకా అందరికీ తెలిసిందే కదండి. ఇలా చేసేసుకుంటే మనం వైట్ రైస్లోకి తినచ్చు, రాగి ముద్దలోకి తినచ్చు, ఇంకా బగారా రైస్లోకి కూడా తినేసేయచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి కావాల్సినంత చుక్కకూర తీసేసుకోవాలి. నేను 2 కట్టలు చుక్కకూర తీసుకున్నానండి. కాడలతో సహా ఒలిచేసుకోవాలి. నేను చేత్తోనే ఒలుచుకున్నాను. మీరు కావాలి అంటే నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు చిన్న చిన్నగా. ఇవి మెత్తగా అయిపోతాయండి, ఏం కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కావాలంటే మీరు కట్ చేసేసుకోండి. తర్వాత వాటర్లో వేసేసి కాసేపు ఉంచేసి నీట్గా వాష్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఆకుకూరలు వడిపోసి పెట్టేశాను వాష్ చేసేసి. ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక మట్టి పాత్ర తీసుకున్నాను. అందులో తగినంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక 3-4 ఎండుమిరపకాయలు, ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 10 నుంచి ఒక 13 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఆ చీలికలు, 10 వెల్లుల్లి రెవ్వలు తీసేసుకొని పొట్టు తీసేసి కచ్చాపచ్చ దంచేసాను. కొంచెం కరివేపాకు అనమాట. వీటన్నింటినీ ఇలా ఒకేసారి 1 by 1 వేసేసుకుంటే సరిపోతుంది అంతే. ఇంక వీటిని ఒకసారి బాగా కలిపేసి వేయించేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాం అనుకోండి చప్పగా ఉంటుంది, ఇది పులుపు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ పడితే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. 3 టొమాటోలు తీసుకున్నాను నేను. ఈ టొమాటోని ఇంకా మగ్గనివ్వాలి కాసేపు. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. నేను కల్లుప్పు వేసేసాను, తగినంత ఇప్పుడే వేసేసాను. ఒకవేళ తక్కువ అనిపిస్తే చెక్ చేసుకొని వేసుకోవచ్చులే అన్నట్లు. ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయినా మగ్గించేసుకోండి. ఈ టొమాటోస్ అయితే బాగా మగ్గిపోయాయి, పండినవి అయితే కొంచెం త్వరగా మగ్గిపోతాయి. ఇలా బాగా ఈ టొమాటోస్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసేసుకొని వడపోసి పెట్టుకున్న చుక్కకూరను కూడా వేసేసుకోవాలండి. ఇవి వేసిన వెంటనే కదపడానికి కొంచెం పైకి ఉంటుంది కదా, ఆకంతా కష్టం అనిపిస్తుంది. కాసేపు అలా వదిలేసేయండి. వదిలేసామంటే ఇదంతా ఆకంతా అణిగిపోతుంది కదా, తర్వాత కలిపేసుకుంటే సరిపోతుంది అంతే. బగారా రైస్లోకి ఇలా చుక్కకూర అలాగే గోంగూర 2 వేసుకొని కూడా చేసుకుంటారండి. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మన ఛానల్లో ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా చెక్ చేసేయండి. అలాగే ఈ చుక్కకూరను కూడా ఇంకా చుక్కకూర పచ్చడి చాలా రకాలుగా చేసుకోవచ్చు. అవి కూడా నేను నెక్స్ట్ టైం తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఆ చుక్కకూరలో ఉండే వాటరే వచ్చేసింది చూడండి. ఇంకా కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది. కాసేపటికే మనం ఇందులో కాడలతో సహా వేసాం కదండి, ఆ కాడలు కూడా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంక ఇలా ఒకసారి బాగా అయిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకొని సరిపోతుంది. ఇంకా మీరు పసుపు వేసి కలిపిన వెంటనే కూడా మూత పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. కాసేపు మూత పెట్టేశాను నేను. ఈ చుక్కకూర అంతా బాగా మగ్గిపోయింది. మరొకసారి కలిపేసుకొని అడుగు పట్టేలా హై ఫ్లేమ్లో పెట్టకండి, చూసుకొని మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసేసుకోండి. లేదు అంటే అలానే వదిలేస్తే అడుగు పట్టేస్తుంది. ఇలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కట్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోండి కొత్తిమీర కూడా. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా స్టవ్ ఆన్లో ఉంచేసి తర్వాత ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఏ కర్రీ అయినా ఉండే కొద్దీ గట్టి పడిపోతుంది కదా, ఇంకా అది చూసుకొని మనం ఆఫ్ చేసేసుకోవాలంతే. నేను ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదండి, ఈ చుక్కకూర మిరియంని ఎలా చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.